మామ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ అయితే చేయమా అండి. మీ అకౌంట్ కూడా హ్యాక్ అవ్వకుండా ఉండడానికి అయితే హెల్ప్ అవుతాయి ఈ వీడియో. మీకైతే ఎవరికన్నా ఐడి పాస్వర్డ్ ఇవ్వాలన్నా సరే మీకు వీడియో గుర్తుండిపోయేటట్టు చేస్తూ జరిగింది. ఎక్కడైతే స్కిప్ చేయమా అండి. లైక్ చేసుకోండి, బ్యాక్ అని కామెంట్ చేయండి బ్రో. చూస్తున్న ప్రతి ఒక్కరు బ్యాక్ అయితే కామెంట్ చేయండి. మనం అయితే బ్యాక్ అయితే వద్దాం, ఒకరికి తగలాలి అని ఏం చేయలేదు వీడియో. బట్ నేనైతే నమ్మకంతో ఇచ్చా, నమ్మకం నిలబెట్టుకోలేదు మనుషులు. కానీ నేను మాత్రం గుర్తుంచుకుంటాం అమ్మ, ఈ రోజుకి మర్చిపోను. బట్ వీళ్ళని మాత్రం మర్చిపోతే అయితే జరగదు. కానీ నమ్మకంతో ఇచ్చినప్పుడు నమ్మకం నిలబెట్టుకోవాలి. మీరు మాత్రం ఎవరికి అకౌంట్లో అయితే ఇవ్వమమ్మ. ఫస్ట్ ఒక్క పాయింట్ అయితే పట్టుకోండి. మీరు ఎవడు నిన్న ఐడి పాస్వర్డ్ అడుగుతున్నాడంటే నీ అకౌంట్ ఏదో చేస్తానికి మాత్రమే అంతే. ఇంకో పాయింట్ ఉండదు బ్రో, రీజన్ ఉండదు, ఏముండదు. నీ అకౌంట్ అడుగుతున్నాడంటే నీ అకౌంట్ ఎత్తుకుందామని, ఇంకో రీజన్ అనేది ఉండదు మా అమ్మ. ఎందుకంటే వాడికి నీ అకౌంట్ మీద మోజు వచ్చిందంటే ఆడి ఫోన్లోకి నీ అకౌంట్ వెళ్ళిందంటే ఆడికి కన్ఫామ్గా టాట్ రాకుండా ఉండదు. ఆ టాట్ రాకపోతే ఆడి మనిషే కాదనమాట. ఎందుకంటే ఆ టాట్ వచ్చిద్ది, ఆ వచ్చిన టాట్తోనే అలానే ఇప్పుడు మన అకౌంట్ హ్యాక్ చేసాడు, బైండ్ చేసాడు. అప్పుడు దాన్ని ఎందుకు చూసుకోలేదని నమ్మకం. ఎందుకు ఎవరి మీద అసలు ఎవరికి అకౌంట్ ఇవ్వను మామ. ఎందుకంటే మనతో 1K నుండి మూవ్ అవుతున్నారు కాబట్టి మన గిల్డ్లో చాలామంది జాయిన్ అయ్యారు, చాలామంది ఉన్నారు. 1K నుండి మారుకుంటూ వచ్చారు సపోర్టర్స్. కానీ నేను కొన్ని మందిని నమ్మి వాళ్ళకి అకౌంట్ ఇచ్చాను మామ. ఆ అకౌంట్ ఇస్తే మాత్రం చాలా నమ్మకంతో ఇచ్చాను. నేను ఎంత నమ్మకంతో ఇచ్చానంటే 1K నుండి మనతో ఒక్క గొడవ లేకుండా ఉన్నారు అని వాళ్ళు ఒకరికొస్తే ఇస్తూ జరిగింది. ఆ అకౌంట్ అనేది ఇచ్చాను, బాగానే ఇచ్చాను. అది ఎవరికి పెట్టాడు పాస్ జరిగింది. అది లాగిన్ చేశారు, బైండ్ చేశారు, సప్లిమెంట్ మార్చేస్తాం కూడా జరిగింది. నేను 14 రోజులు ఛాన్స్ ఉంటుంది మామ, మీకు మార్చేస్తారు కన్ఫామ్గా. మీరు అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఎవరికి అకౌంట్లు ఇవ్వమా అండి. మిమ్మల్ని అకౌంట్ అడుగుతున్నారంటే కంపల్సరీ మోజు పడింది, మీ అకౌంట్ ఎత్తుకుందాం, మీ అకౌంట్ అంటే ఆడికి నచ్చింది. ఇంకదే మామ, ఇంకోటి ఏమి చులకన అయిపోమా అండి బ్రో. ఫస్ట్ ఆడేసి నీ అకౌంట్ ఐడి పాస్వర్డ్ అడిగేంత వరకు తెచ్చుకోమా అండి. ఈరోజు తెచ్చుకోమని మామ. చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక్కసారి తెలిసి వస్తేనే మామ ఏదన్నా మనకి దాని మీద వచ్చేది. ఒక్కసారి తెలుసుకున్నా నేను. చాలా బాగా చేశారు, ఎవరెవరో నమ్మాను, చాలా బాగా చేశాడు. చూద్దాం, అది అయితే బ్యాక్ అయితే వస్తుంది అంటున్నారు. బట్ అది బ్యాక్ వస్తే నిజంగా చాలా హ్యాపీ మామ. అండ్ లైవ్ స్ట్రీమ్స్ చేద్దాం, వీడియోస్ చేద్దాం, మొత్తం అయితే సపోర్ట్ వస్తే మనం కన్ఫామ్గా అయితే బ్యాక్ అయితే వద్దాం మామ. బట్ అకౌంట్ పోయినందుకు చాలా బాధగా అయితే ఉంది. ఎందుకంటే ఆ అకౌంట్లో పెట్టింది టైం అండ్ లైవ్ స్ట్రీమ్స్ ఇవన్నీ చాలా గుర్తొస్తూ ఉంటాయి. నేను ఒకవేళ నార్మల్గా ఫోన్ చూసుకున్నా సరే, ఇప్పుడు రేపు షార్ట్స్ ఏమైనా తిప్పినా ఒక లైవ్ ఓపెన్ చేస్తే అదే అకౌంట్ కనపడిద్ది, కళ్ళలో అకౌంట్ ఉండిపోద్ది మామ. అది ఒక్కటే బాధగా అయితే ఉంది. బట్ దానికన్నా మించిన బాధ లేదు. నమ్మకం పోగొట్టుకున్నారు, దానికన్నా ఇంకేం లేదు. మనుషులు కాదు బ్రో, ఇంకా ఆ మనిషి చచ్చిపోయినట్టే నా దృష్టిలో. ఇంకా లేదు, అయిపోయింది సీను. అయితే ఇంకేం చేయలేమన్నమాట. ఎవరిని మీరు అయితే నమ్మి అకౌంట్లు మాత్రం ఇవ్వమా అండి. అది ఒకటి నేను చెప్పగలను, ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్రెస్ చేయగలను, మీకు అందించగలనంటే అకౌంట్లు ఎవరికి ఇవ్వమా అండి. ఫస్ట్ ఎర్రిపప్పు అవుతానికి మీరు అకౌంట్ ఐడి పాస్వర్డ్ ఇస్తే మీరే ఎర్రిపప్పు అంటారు. నేను అదే మాట అయితే అంటాను. నేను ఇంతకు ఇచ్చానని నమ్మకంతో ఇచ్చాను, మీరు అదే నమ్మకంతో ఇవ్వమా అని అంటున్నాను అంతే మామ. దానికన్నా నేను మిమ్మల్ని ఏమంటలేదు. బట్ అర్థం చేసుకోండి, ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి బ్రో. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశా కాబట్టి మీకు ఇంత క్లారిటీగా చెప్తున్నా. నాకు పచ్చిగా చెప్పాలని, చాలా తిట్టాలని ఉంది, ఆడు వినాలని ఉంది, ఆడు వింటే నాకు ఇంకా ఆనందం ఉంది. బట్ నేను ఎవరిని మాట అనలేదు, నాకు తెలిసి ఎవరు తీసారు అకౌంట్. బట్ నేను ఎందుకు వాళ్ళని మాట్లాడినట్టు మామ, ఎందుకు మాట్లాడితే అకౌంట్ వెనక్కి వచ్చేది. వాడు ఏం ఆశించి చేశాడో అది అడిగి దొరికింది, మనకి పోయింది అంతే, ఇంకేం లేదు. దానికన్నా జరిగిందంటూ ఏం లేదు. బట్ పోతే పోయింది, అకౌంట్ రాంది. బట్ వస్తుంది అంటున్నారు. బట్ వస్తే మాత్రం నిజంగా చాలా హ్యాపీ అనుకుంటున్నా. బట్ వచ్చిద్ది అని చూస్తున్నా. వస్తే మాత్రం మమ్మ సేమ్ జోస్తో మళ్ళీ బ్యాక్ అయితే వద్దాం. ఇప్పుడైతే కొంచెం లేట్ అయితే పడతాయి స్ట్రీములకి, బ్రేకులు పడతానే ఉంటాయి ఇంకా బ్రేకులు. ఎందుకంటే అకౌంట్ 2 రోజులు ఒకసారి కాదు, రోజు గంటకి అకౌంట్ గుర్తొస్తుంది.